హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. నేను మీ యోగవాణి శ్రీని. మన కిచెన్లో ఈ రోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ. చాలా మంది చికెన్ పకోడీ అనగానే ఇంట్లో కంటే కూడా బయట నుండి తెచ్చుకొని తింటూ ఉంటారు. ఎందుకంటే చికెన్ పకోడీ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని అండ్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రాదని చెప్పేసి బయట నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఈ వీడియోలో చూయించినట్లు ట్రై చేయండి. స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ టేస్టే వస్తుంది. ఈజీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మా వీడియోస్ గనక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేసుకోండి. ముందుగా ఫ్రెష్ చికెన్ అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కొట్టించుకోవాలి. చికెన్ ని క్లీన్ గా వాష్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి అయితే తీసుకోండి. దానిలోకి 1 స్పూన్ కారాన్ని, అలాగే మీ రుచికి తగ్గట్లు ఉప్పును, 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టును, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ని, జీరా పౌడర్ని, గరం మసాలానైతే యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. చివరిలో కొంచెం వేడి చేసి తీసుకున్న 2 స్పూన్ల ఆయిల్ ని కూడా యాడ్ చేయండి. ఇలా వేడి ఆయిల్ ని యాడ్ చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు అన్ని ముక్కకు బాగా పట్టే విధంగా చేతితో మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా స్పీడ్గా గట్టిగా ఒత్తుతూ అయితే మిక్స్ చేయొద్దు. పైన మునివేళ్లతో చిన్నగా మసాలాలన్నీ ముక్కకు పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోండి. తరువాత 2 లేదా 3 స్పూన్ల కార్న్ ఫ్లోవర్ ని అయితే యాడ్ చేయండి. అదే విధంగా 2 స్పూన్ల రైస్ ఫ్లోవర్ ని కూడా యాడ్ చేయండి. ఇలా రైస్ ఫ్లోవర్ ని యాడ్ చేయడం వల్ల మనకు చికెన్ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఈ పొడి పిండి మొత్తం ముక్కకు బాగా పట్టే విధంగా ఎక్కడ మనకి చికెన్ బయటికి కానరాకుండా ఈ పిండితో పూర్తిగా కవర్ అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేయండి. పిండి సరిపోదు అనుకుంటే ఇంకొక 1 స్పూన్ అయినా యాడ్ చేసుకోండి. తరువాత 1/2 లెమన్ అయితే పిండుకోండి. అదే విధంగా 1/2కి కట్ చేసుకున్న 3 లేదా 4 మిరపకాయలను అయితే వేయండి. కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసి తరువాత వీటిని కూడా బాగా మిక్స్ చేయండి. చివరగా కొన్ని వాటర్ని చేతిలో పోసుకొని చికెన్ ముక్కల మీద చల్లుకొని కలుపుకోండి. దీనివల్ల పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ పకోడీకి పిండి ఈ విధంగా మిక్స్ అయి ఉండాలి. ఇప్పుడు బౌల్ మీద మూత పెట్టుకొని 1 or 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. లేదు అనుకుంటే మినిమం ఒక 1/2 అవర్ అయినా సరే పక్కన పెట్టేయండి. నేను ఇక్కడ 2 గంటల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయబోతున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఈ చికెన్ పీసెస్ అన్ని దానిలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు అన్ని ముక్కల్ని ఒకేసారి వేయకండి, ఒక్కొక్క పీసెస్ని వేయండి. అలాగే ఒక పీస్ ఇంకొక పీస్కి తగలకుండా దూరంగా వేయండి. అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ చికెన్ పీసెస్కి ఉన్న పిండి అనేది రాలిపోకుండా చక్కగా కుక్ అవుతాయి. అలాగే మీరు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ పీసెస్ని అయితే 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మీకు పైన క్రిస్పీగాను లోపల చికెన్ పీస్ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లోకైనా సరే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ఇలా చికెన్ పీసెస్ అన్ని వేయించుకుని పక్కన పెట్టిన తర్వాత అదే ప్యాన్ లో కొన్ని కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పును కూడా వేసి వేయించుకొని చికెన్ పకోడీలోకి యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు వీటిని వేయించడం వల్ల చికెన్ పకోడీకి అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.